బ్రేకింగ్ న్యూస్ మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధం మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పై దాదాపు 100 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఆ డ్రోన్లను అడ్డుకుంటున్నట్టుగా కూడా తెలిపింది. రైట్, ఉద్రిక్తంగా మారిన మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, నిజంగా పరస్పర దాడులతో మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. ఒకసారి ఓవరాల్ అనాలిసిస్ చెప్పండి. ఇజ్రాయెల్ అయితే దాడులు మొదలుపెట్టినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఇరాన్ ఏదైతే అంటే ఉగ్రవాదులకు అండగా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ను కూడా తయారు చేసి ఉగ్రవాదులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటి నెపంతోనే ఇజ్రాయెల్ దాడి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 9 ఆటమ్ బాంబ్స్కు సంబంధించినటువంటి నమూనాలు కూడా వాళ్ళందరూ రెడీ చేస్తూ ఉన్నారు. ఇరాన్కు సంబంధించినటువంటి ఆర్మీ కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పిస్తుంది అంటూ కూడా ఈ నెపంతో ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పైన దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ దాడుల్లోని ఇరాన్కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మహమ్మద్ బఘేరీ కూడా హతమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సాంకేతికత ఎలా ఉందంటే కనీసం ఏదైతే ఆర్మీ చీఫ్ ఉన్నటువంటి భవంతి ఉందో, ఆ అపార్ట్మెంట్ ఉందో, కనీసం పక్కన ఫ్లాట్ల వారికి ఒక పిసరంతా కూడా హాని కలిగించకుండా, కొంచెం కూడా హాని కలిగించకుండా ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ఇజ్రాయెల్ ఆర్మీ అయితే దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో అటు మహమ్మద్ బఘేరీతో పాటు ఆర్మీ చీఫ్తో పాటు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి చీఫ్ జనరల్, అలాగే ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి కమాండర్ చీఫ్ సంబంధించినటువంటి ఆ జనరల్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అటు మాజీ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ 9 ఆటమ్ బాంబ్స్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెర్రరిస్టులకి ఇరాన్ తయారు చేసి ఇస్తుందన్నటువంటి నెపంతో ఇటు ఇజ్రాయెల్ కూడా దాడులైతే చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా కూడా అటు ఇరాన్ కూడా 100 డ్రోన్లతోటి ఇజ్రాయెల్ మీద అయితే విరుచుకుపడింది. అటు జోర్డన్ ఆర్మీ కూడా ఈ 100 డ్రోన్లను కూడా అక్కడే వాళ్ళు నిలుపుదల చేసినట్టుగా కూడా జోర్డన్ ఆర్మీ కూడా ప్రకటించింది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అంటే ఒక అపార్ట్మెంట్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఉంటున్నటువంటి విషయం తెలుసుకొని ఆ భద్రతా దళాలు కూడా దీన్ని పసిగట్టి అత్యంత ఖచ్చితంగా కూడా ఈ దాడిని అయితే చేశారు. కనీసం పక్కనే ఉండేటువంటి ఫ్లాట్లలో కనీసం ఒక ట్యూబ్ లైట్ కూడా ఆరిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక ఫ్లాట్ని టార్గెట్ చేసి ఏరో స్ట్రైక్ చేయాలి అంటే ఎంత టెక్నాలజీ వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటే ఇలాంటి దాడులు చేస్తారనేటువంటిది ప్రశ్న అయితే పెద్ద ఎత్తున అన్ని దేశాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇటు భారత సైన్యం ఉపయోగిస్తున్నటువంటి కొంత ఆర్మీకి సంబంధించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ ఇజ్రాయలీ టెక్నాలజీ కూడా ఉంది. సో మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తూ ఉంది. సో ఇప్పుడు అది మరొకసారి కూడా ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలోనే అటు ఇరాక్కు సంబంధించినటువంటి ఏరోస్పేస్ని కూడా మూసివేశారు. దాన్ని క్లోజ్ చేయడంతో పూర్తిగా మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా దారి మళ్లింపు చర్యలకు కూడా చేపట్టారు. దీనివల్ల అటు ఏరోస్పేస్ కూడా కాస్త బిజీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క నెతన్యూ కూడా, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నెతన్యూ కూడా ఈ దాడులను అయితే సమర్థిస్తూ వచ్చారు. ఇరాన్ చేస్తున్నటువంటి అక్రమ కార్యకలాపాలపైన మాకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టే మేము ఈ దాడులు చేశామంటూ కూడా ఈ దాడులను ఆయన సమర్థిస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ కనుక ఇరాన్ అంటే సర్దుమనగకుండా ఈ గొడవను అలాగే ఇంకా సృష్టిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఇంకా కూడా చేయవలసి వస్తుంది. అయితే విజయ్, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద దాడులు జరిగాయి, న్యూక్లియర్ స్థావరాల మీద కొన్ని దాడులు జరిగాయి. రేడియేషన్ ఏమీ బయటకు వచ్చే అవకాశం లేదా? గతంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అవి కంట్రోల్ చేయడానికి అక్కడ కొన్ని చర్యలు చేపట్టారు. ఎస్, అయితే ఈ రేడియేషన్కు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే కేవలం ఇరాన్కు సంబంధించినటువంటి న్యూక్లియర్
బాంబులను తయారు చేసేటువంటి ప్లాంట్స్లోనే ఈ యొక్క దాడులు అయితే చేశారో ఆ ప్లాంట్స్ పైనే అయితే బాంబుల పైన ఈ దాడి చేయనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేడియేషన్ అంశం తీసుకున్నట్లయితే ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో న్యూక్లియర్ బాంబుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మాజీ సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ అయితే ఈ ఇరాన్ దాడుల్లో భాగంగా హతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా ఆ న్యూక్లియర్ వెపన్స్కు సంబంధించినటువంటి ఏదైతే రేడియేషన్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా కాస్త ఇబ్బంది పాలు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇజ్రాయెల్ అయితే దాడులు ఆపమంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సుమతి రైట్ విజయ్, మొత్తానికి పరస్పర దాడులతో అటు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఇరాన్ కు దిమ్మ తిరిగేలా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్, ఐఆర్జీసీ చీఫ్ హతమయ్యాడు. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడులను సమర్థించుకుంటోంది ఇజ్రాయెల్. తమ రక్షణ కోసమే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. 80 years ago, the Jewish people were the victims of a Holocaust perpetrated by the Nazi regime. Today, the Jewish state refuses to be a victim of a nuclear Holocaust perpetrated by the Iranian regime. Now, as Prime Minister, I've made it clear time and again, Israel will never allow those who call for our annihilation to develop the means to achieve that goal. Tonight, Israel backs those words with action. We struck at the heart of Iran's nuclear enrichment program. We struck at the heart of Iran's nuclear weaponization program. We targeted Iran's main enrichment facility in Natanz. We targeted Iran's leading nuclear scientists working on the Iranian bomb. We also struck at the heart of Iran's ballistic missile program. అయితే ఈ దాడులపై ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ప్రతీకారం తప్పదు అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాలు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఎయిర్పోర్ట్లను కూడా మూసివేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.